నాకు అర్థం కాదు చుండ్రు ఎందుకు వచ్చింది. చుండ్రు రావడానికి కారణాలు ఏంటో ఎవరికైనా తెలిసి చెప్పండి. నాకైతే చుండ్రు రావడం వల్ల జుట్టు అంతా పలచగా అయిపోయింది. అసలు పట్టుకొని వీగుతుంటే దురద, చుండ్రు, జుట్టు చూడండి ఎంత ఊడిపోయిందో. నాకైతే నవ్వాలో ఏడవాలో కూడా చాలాసార్లు అర్థం కాదు. ఇది ఎందుకు ఉందో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నా. ఎన్ని షాంపూలు యూజ్ చేసినా సరే నాకైతే రిజల్ట్స్ అయితే ఏం కనిపించలేదు. దానివల్ల మళ్ళీ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. అందుకే నేను న్యాచురల్గానే యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ పౌడర్ అయితే తీసుకున్నాను. కాకపోతే నేను ఒక కొత్త సొల్యూషన్ చెప్తా మీకు. ఈ డాండ్రఫ్ ప్యాక్ ఏంటంటే న్యాచురల్గానే తయారవుతుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్గాను పనిచేస్తుంది. అండ్ మనకి హెయిర్ అనేది మాయిశ్చరింగ్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ సొరకాయ జ్యూస్ని అయితే కలుపుతున్నా. పిచ్చా నీకు అని అనుకోవద్దు. యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్లో సొరకాయ జ్యూస్ కలుపుకొని రాసుకుంటే చాలా బాగా పనిచేసిద్దంట. పాయ తీసి బాగా అయితే పట్టించా. ఇంతకీ హెయిర్ ప్యాక్ ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదూ. ద పింక్ గర్ల్ అనే పేజ్లో తీసుకున్నాను. ఇది శ్రీదేవి హెర్బల్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి లేదా వాట్సాప్ నుంచి లేదా వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం కూడా అడిగారు కదా, అందుకే చెప్తున్నా. సో ఇదేంటంటే మనం వీక్లీ వన్స్ అయితే అప్లై చేసుకుంటూ ఉండాలి. 1 or 2 monthsలో చాలా వరకు తగ్గిపోయిద్ది. డాండ్రఫ్ అనేది అసలు పర్మనెంట్ సొల్యూషనే లేదా. మొత్తానికి నేనైతే హెడ్ బాత్ చేసేసాను. నా హెయిర్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. నచ్చితే లైక్ చేయండి, వాళ్ళ పేజ్ని కూడా ఫాలో చేయండి.